పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక్కసారి ఊహించుకోండి, ఉదయం నిద్ర లేవగానే వంట చేయడానికి ఇంట్లో గ్యాస్ లేదు. బుక్ చేద్దామంటే ఆన్లైన్ సర్వర్లు పనిచేయడం లేదు. తీరా గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్తే అక్కడ వందలాది మంది ఖాళీ సిలిండర్లతో కిలోమీటర్ల మేర క్యూలో ఉన్నారు. అవును, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో కనిపిస్తున్న గ్యాస్ కష్టాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యూపీలోని సీతాపూర్ జిల్లాలో వందలాది మంది జనం ఖాళీ సిలిండర్లపై కూర్చొని పడిగాపులు కాస్తున్న వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ గ్యాస్ సంక్షోభానికి ప్రధాన కారణం మన దేశంలో లేదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమాసియాలో ఉంది. ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం మన వంటగదిపై బాంబు వేసింది. భారతదేశం తనకు కావాల్సిన 60% పైగా ఎల్పీజీని గల్ఫ్ దేశాల నుండే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 80% పైగా సరఫరా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండానే జరగాలి. కానీ యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ఆ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీనికి తోడు మనకు అతిపెద్ద సప్లయర్ అయిన ఖతర్లోని గ్యాస్ ప్లాంట్లపై డ్రోన్ దాడులు జరగడంతో వారు ఇండియాకు గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా దేశంలో గ్యాస్ కొరత ఎఫెక్ట్ మొదలైంది. ఇక్కడే ఒక సైకలాజికల్ సమస్య మొదలైంది. సప్లై చైన్ దెబ్బతినడంతో భవిష్యత్తులో గ్యాస్ అసలే దొరకదేమో అన్న భయం ప్రజల్లో మొదలైంది. దీంతో ఎప్పుడో 50 రోజులకు గ్యాస్ బుక్ చేయాల్సిన వాళ్ళు కేవలం 15 రోజులకే అడ్వాన్స్డ్గా బుక్ చేయడం మొదలుపెట్టారు. లక్షలాది మంది ఒకేసారి బుక్ చేయడంతో లక్నో, నోయిడా, ప్రయాగ్రాజ్ లాంటి నగరాల్లో ఆన్లైన్ బుకింగ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. దీన్ని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేయడానికి మధ్య ఉన్న కాలాన్ని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచింది. అలాగే డొమెస్టిక్ గ్యాస్ ధరను 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ ధరను 115 రూపాయలకు పెంచింది. కొరత ఉందన్న వార్తలతో బ్లాక్ మార్కెట్ దందా కూడా మొదలైంది. యూపీ, ఢిల్లీ లాంటి చోట్ల 913 ఉండాల్సిన సిలిండర్ను బ్లాక్లో 1500 నుండి ఏకంగా 3000 వరకు అమ్ముతున్నారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. దేశంలో గ్యాస్ సప్లైకి అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమే. అయినప్పటికీ ప్రభుత్వం ఇళ్లలో వాడే గృహ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల ఇళ్లలో వంటలు ఆగిపోకూడదని దేశీయ రిఫైనరీల్లో ఉత్పత్తిని 25% పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి వాట్సాప్ ఫేక్ వార్తలను నమ్మి పానిక్ అవ్వకండి. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సప్లైపై కోత పడింది కాబట్టే హోటళ్లు మూతపడుతున్నాయి. కానీ గృహ అవసరాలకు గ్యాస్ అందుతుంది. కాకపోతే డెలివరీకి ఒక వారం రోజులు అదనంగా సమయం పడుతోంది. సో గ్యాస్ లేదని ఎవరు భయపడవద్దు. ఈ సంక్షోభం అతి త్వరలో తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.